సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెంలో తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జబా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనని పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ ఆశీర్వాదంగా, దేవుల్లో ప్రియంగా, ప్రార్థనలో ప్రార్థనలో ఏకీభవిస్తారని, ఉపవాసం ఉంటారని, దేవుల్లో లీనమై ఉంటారని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించును గాక. అలాగనే మీ కొరకు నేను ఈ ఉపవాస సమయంలో కూడా ప్రార్థన చేస్తున్నాను. మీ పంపిస్తున్న ప్రతి విషయం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ధారాళంగా ఆశీర్వదించును గాక. ఈ పరిచర్యనే మీ హృదయపూర్వకమైన కాணிకలతో అలాగనే ప్రార్థనతో మీరు ఎత్తుపట్టుకోవాలని యేసయ్య నామం పేరిట మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించును గాక. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానము, ఈరోజు దేవుడు ఇచ్చిన మాటలు ఏంటంటే యెషయా 55:13 ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షం మొలచును, దొరదకొండి చెట్లకు బదులుగా కొంచి వృక్షము ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపకార్థంగా ఉంటును. ఆమేన్. ఇక్కడ ఏం చూపడుతుందంటే ముళ్ళ చెట్లకు బదులుగా. ఆమేన్. మన జీవితం ఏమి నాటినా కూడా అది ముళ్ళ చెట్టు లాగానే ఉన్నది. ముళ్ళ చూడండి, ఎదట వాళ్ళని గుచ్చుకున్నట్లు మన జీవిత బ్రతుకు కూడా ఎదట వాళ్ళని గుచ్చినట్లుగా ఉన్నాము. ఈ రోజు నుంచి మనము ముళ్ళ చెట్లకు బదులుగా ఏమి రాబోతుందంట? దేవదారు వృక్షం రాబోతుందంట. ఓ దేవదారు వృక్షం మొలవపోతుంది. రెండవదిగా దురదకుండి చెట్టుకు బదులుగా గొంది వృక్షములో ఎదుగును. గొంది వృక్షం ఇప్పుడు చూడండి, నంబర్ 1 దేవదారు, నంబర్ 2 గొంది వృక్షం. ఎంత దురద చెట్టు అయినా సరే, ఈరోజు చాలా మంది దురద ఏంటి, ఎక్కడైనా ఏమైనా ఎవరైనా గురించి చెప్పాలి. నేను చెప్తున్నానంటే యేసయ్య గురించి చెప్పండి. ఒకరోజు ఒక స్కూల్ బాయ్ అక్కడ బోర్డు పెట్టి ఉన్నది. ఎలాగంటే ఆ సైకిల్ ఇక్కడ నిలపరాదని రాయబడి ఉంది. కానీ ఆయన ఏం చేశారంటే నిలపితే కదా తప్పని చెప్పి పాడేసేయాలి. ఎందుకు ఇదో చెప్తున్నానంటే ఏదో ఒకటి మనము చేయాలి. స్కూల్లో మనము చాలా కార్యం గురించి చెప్పగలం. ఏది ఆపోజిట్గానే సార్కి ఆపోజిట్గానే పిల్లలు తయారైన పరిస్థితి. కానీ దేవుడు చెప్తున్నారు, మిమ్మల్ని నేను గొంతు చెట్టుగా దేవుడు మార్చబోతున్నారు. ఆమేన్. నిత్యమైన ఒక ఆశీర్వాదం, నిత్యమైన ఒక మేలు. దేవుడు మేలు చేయడానికి మిమ్మల్ని తలంచుకొని ఉన్నారు. మిమ్మల్ని మయోపరచడానికి దేవుడు ఎన్నుకొని ఉన్నారు. ఆదికాండం 50:20 ఏం చెప్పబడుతుంది? నీవు నాకు కీడు చేయడానికి ఉద్దేశించును కానీ నేటి దినమున జరిగినట్లు అనగా బాగు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే ఉద్దేశించను. బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని కీడుకి ఉన్నా కూడా, కీడు చేయడానికి ఎవరైనా తలంచుకున్నా కూడా ఆ కీడులోనే మంచి గుణపాఠాలు మీకు నేర్పడానికి, మేలుతో మిమ్మల్ని హెచ్చించడానికి, ఉన్నతమైన స్థాయిల్లో మిమ్మల్ని ఉంచడానికి దేవుడు ఉంచబోతున్నారు. ఓ పౌలు శీలా చూడండి, చెరచాలలో వాళ్ళు చెరచాలని దేవుడు మేలుకరంగా మార్చారండి. ఆమేన్. మన చెరచాల కూడా మేలుకరంగా దేవుడు మార్చబోతున్నారు. భయపడకండి. నేను విత్తనాలు వేస్తున్నాను, కానీ నేను విత్తనాలు వేస్తున్నాను, అది దురద కొంచెలాగే
ఓ మొలస్తుంది, నేను విత్తనాలు వేస్తున్నాను, ముళ్ళు చెట్టులాగా మొలస్తుంది, బాధపడవద్దు. మిమ్మల్ని దేవుడు ఏం చేయబోతున్నారు? దేవదారు వృక్షం వలె, గొంచి వృక్షం వలె చేయబోతున్నారు. హల్లెలూయా. బాధపడకండి. బైబిల్ ఇలా చెప్పబడుతుంది, 55:2 ఇలా చెప్పబడుతుంది, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలు ఇచ్చెదరు, సంతృష్టి కలుగ చేయలేని కాని కొరకు మీ కష్ట జీవితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి. హల్లెలూయా. నంబర్ 1, దేవుడు ఏం చేస్తున్నారంట? మంచి పదార్థము మీకు దయచేయబోతున్నారు. గాడ్ విల్ గివ్ గుడ్, మంచి హెల్తీ ఫుడ్, మంచి న్యూట్రిషన్, పుష్కలమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం, ఇలాంటి ఆహారమును దేవుడు ఇచ్చి మిమ్మల్ని బలపరచబోతున్నారు బ్రదర్. నంబర్ 1, ముళ్ళ చెట్టుకు బదులుగా దేవదారు వృక్షం మీ ఇంటిలో మొలవపోతుంది. నంబర్ 2, దురదకొండి చెట్టుకు బదులుగా గొంచి వృక్షం మీకు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. నంబర్ 1, మంచి ఫుడ్ ఇస్తున్నారంట. నంబర్ 2, 55:3-4 చదవట్లయితే, చెవి యొక్కి నా దగ్గరికి రండి, నీవు వినినాడలా బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకు చూపిన, ఏమండి రెండవది పాయింట్ ఏమంటున్నారు దేవుడు? దేవదారు వృక్షం మీ మీద, మీ ఇంటిలో, మీ కుటుంబంలో దేవదారు యొక్క నిత్య శాశ్వత కృప మీకు దేవుడు చూపబోతున్నారు. ఈ శాశ్వత కృప అంటే ఏంటి? నెలపెట్టడం. పిచ్చికలాగే అటు ఇటు ఇటు. నన్న ఒక బ్రదర్ చెప్పారు, ఆయన పేరు హారిస్, చాలా స్నేహితుడు. నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు 2-3 సార్లు ఆయన ఇంటిలో ఉండడానికి దేవుడు కృప చూపారు. ఆయన అన్నారు, బ్రదర్ గారు మీ ప్రార్థన వల్లే నేను ఈరోజు ఈ దేశంలో ఉంటున్నాను, ఆశీర్వదించబడ్డాను. కానీ మీరు నేను చెప్పిన ఒక రిక్వెస్ట్ వినండి, మీ పిచ్చికలాగే అటు ఇటు వెళ్ళకుండా ఒకే దగ్గర ఉండండి, నేను మీకు చర్చి కట్టడానికి నేను సహాయం చేస్తా అన్నా, మీరు స్థలం కొనడానికి నేను సహాయం చేస్తా అన్నా. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, పిచ్చికలాగా నేను నా జీవితం అలాగనే ఉండే జీవితమును దేవుడు స్థిరపరిచారు. నేను ముందు ఆంధ్రాలో పలానా చోట ఆరంభించాను, మరలా కేరళకి వెళ్ళిపోయాను, ఆంధ్ర తెలంగాణ వద్దనుకున్నాను. కానీ మరలా దేవుడు కొట్టి కాళ్ళని ఇరగొట్టి 25 స్క్రూతో మోకాల్లో నన్ను దేవుడు మరలా ఏం చేశారు? ఆంధ్ర తెలంగాణకి పంపించారు. అందుకే ఎందుకు చెప్తున్నానంటే, మనము స్థిరపరచడానికి శాశ్వత కృపను నీకు దయచేయబోతున్నాను. నన్ను స్థిరపరచిన దేవుడు మిమ్మల్ని కూడా స్థిరపరుస్తారు. నన్ను స్థిరపరుస్తున్న దేవుడు నాకు స్తోత్రం, ఇక్కడే పరిచర్య చేయాలని ఒక మాట ఇచ్చి ఇప్పటి వరకు నడిపిస్తున్న దేవుడు ఇంకా మిమ్మల్ని నడిపించబోతున్నారు. మూడవదిగా చదవట్లయితే, మూడవదిగా మనం చూసినట్లయితే అందులో ఏం చెప్పబడుతుందంట? యెషయా 55:9, ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంబుల కంటే నా తలంబులు ఎత్తుగా ఉన్నది. మూడవది ఏంటి దేవుడు ఇస్తున్నారంటే, ఎత్తైన ఆయన తలంబులు. మిమ్మల్ని ఎప్పుడు దేవుడు హింసపరిచే దేవుడు కాదు, కిందకి త్రోసివేసే దేవుడు కాదు, నా జీవితం ఇలా ఉన్నది అని చెప్పి మిమ్మల్ని బాధపరిచే దేవుడు కాదు, చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు మిమ్మల్ని పైకి లేపాలి, పైకి ఎత్తాలి, దేవుడి వైపే మిమ్మల్ని హెచ్చించిన దేవుడు. ఆయన తలంపులు ఎలా ఉన్నది? ఎత్తై ఉన్నది. ఎత్తైన చోట్లలో ప్రయాణించేడి, ఎత్తైన చోట్లని చూర్రి. ఓ దావీదు చెప్పినట్లు, నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుంది? ఎత్తైన కొండ పైన నుండి నాకు సహాయం వచ్చినట్లు మీరు కూడా ఎత్తైన వైపే చూడండి. కొలస్సీ పత్రిక 3:1 చెప్పబడుతుంది, కింద ఉన్న వాటిని కాక పైన ఉన్న వాటినే వెదకుడి. ఆమేన్. 4వదిగా 55వ అధ్యాయం 10 చెప్పబడుతుంది, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలగా భూమిని తడుపుతుందో. ఆమేన్. చాలు, భూమిని తడుపుతున్నారు. మీరు ఆత్మతో మిమ్మల్ని తడుపుతున్నారు, ఆత్మతో నింపుతున్నారు. మీ క్రిస్టియన్ జీవితం ఇలాగ వెళ్తే చాలదు, ఏం చేయాలి? ఆత్మతో వెళ్ళాలి. ఈ భూమి ఆయన శరీరం, ఈ భూమిని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నారు. ఆమేన్. ఆశీర్వాదకరం. దేవుడు చెప్తున్నారు, శాపకరంగా ఉన్న
ముళ్ళు ముళ్ళుగా ఉన్న మిమ్మల్ని ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నారు. 5వదిగా చదివినట్లయితే యెషయా 55:13 కిందకి, యెహోవాకు ఖ్యాతి, అది యెహోవాకు కీర్తి, యెహోవాకి ఘనత, యెహోవాకి అది గొప్పతనం. యెహోవా మిమ్మల్ని ఉన్నత స్థాయిల్లో మిమ్మల్ని కనపరచబోతున్నారు. ఆమేన్. మీరు విత్తినది ఏదైనా సరే దేవదారు విరుచం మొలవపోతుంది. మీరు విత్తినది ఏదైనా సరే కొంచెం విరుచం మొలవపోతుంది, సందేహమే లేదు. ఆమేన్. విశ్వాసించండి, ఈ వాక్యమును, ఈ వాగ్దానమును పట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచి తండ్రి, మీకు వందనాలయ్యా. అయ్యా, మా జీవితంలో ఎన్నో శాపాలు, ముళ్ళు మమ్మల్ని కూర్చుతూనే ఉన్నదయ్యా. ఓ, వేదన పరుస్తూనే ఉన్నది. ఎటువైపు మాకు విడుదల లేని పరిస్థితి రాజా. అయ్యా, మేము ఎన్ని మంచిగా నాటినా కూడా, చేసినా కూడా అంతా మా జీవితం అంతా ఆటంకాలుగా, శాపంగా, వేదనకరంగా, విడుదల లేని జీవితమే కనపడుతుంది రాజా. ఈ రోజు నుంచి దేవదారు విరుచం ఇప్పుడే మొలవను గాక, కొంచెం విరుచం ఇప్పుడే మొలవను గాక. హల్లెలూయా. కృపలో భద్రపరచని ప్రభువా, మీ చేతులు విత్తనాలు ఉన్నదయ్యా. విత్తండి అయ్యా, వీళ్ళ చెల్లండి అయ్యా, వీళ్ళ చెల్లండి అయ్యా. వాక్యం హల్లెలూయా వీళ్ళ చెల్ల పడును కాక. విడుదల నడిపించండి. నీ నామ మాత్రమై పురానికి వాడుకోండి. పరిశుద్ధాత్మ చేత నింపండి. అవసరాలన్నీ తీర్చండి. ఈరోజు ఏమేమి కార్యము కొరకు వెళ్తున్నారో ఆ కార్యము సఫలపడును గాక. ఎల్ల అంధకార శక్తి నుండి విడుదల దయచేయండి. మీ అభిషేకం చేత నింపండి. పరిశుద్ధాత్మ శక్తి నడిపించండి ప్రభువా. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని దేవుడు తారాల మేళ్ళతో నింపును గాక. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యని అనేకం పేరుకు పరిచయం చేయండి. ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే మీ బంధువులు, మిత్రులకు పంపండి. దేవుని దీవెన పొందండి. ఆమేన్.